వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో నెంబర్ సిస్టమ్ పైన టాపిక్స్ చెప్పుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు ఈ నెంబర్ సిస్టంలో ఇంకా సెకండ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. రేషనల్ నెంబర్స్. ఇంతకుముందు వీడియోలో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ డెఫినేషన్, ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి డీప్గా రేషనల్ నెంబర్స్ డిస్కషన్ చేద్దాం. రేషనల్ నెంబర్స్ q ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ p బై q, q నాట్ ఈక్వల్ 0, p కామా q బిలాంగ్స్ టు i. సో i ఏంటి ఇక్కడ? i అనేది ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. i అనేది పూర్ణ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు అనేటివి p బై q రూపంలో ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 కావాలి, p కామా q బిలాంగ్స్ టు i కావాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం 1/2 తీసుకున్నాం అనుకోండి. 1/2 అనేది బిలాంగ్స్ టు q అవుతుందా లేదా? రేషనల్ నెంబర్స్ మనం q అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, q అనే లెటర్తో సూచిస్తాం. 1/2 బిలాంగ్స్ టు q అని రాయొచ్చా? బిలాంగ్స్ టు అనేది నెంబర్ 1/2 అనేది క్యూకు చెందుతుందా చెందదా అంటే అకర్ణీయ సంఖ్య అయితే బిలాంగ్స్ టు రాస్తాం, అకర్ణీయ సంఖ్య కాకపోతే నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం. సో ఇక్కడ 1/2 అనేది బిలాంగ్స్ టు q అని రాయొచ్చా రాయకూడదా ఉన్నప్పుడు ఇది p బై q ఫామ్లో ఉంది. 1/2 ఈజ్ ఈక్వల్ టు p బై q ఫామ్లో ఉంది. p ఈజ్ ఈక్వల్ టు 1, q ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఇది నాట్ ఈక్వల్ టు 0 అంటే సెకండ్ కండిషన్ కూడా అప్లై అయింది. అదేవిధంగా p కామా q బిలాంగ్స్ టు i అన్నారు. p 1 ఉంది, q 2 ఉంది కాబట్టి ఈ రెండు ఇంటీజర్సే. సో 1/2 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అదేవిధంగా 1/2 ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం 5 తీసుకున్నాం. 5 బిలాంగ్స్ టు q అవుతుందా కాదా అనే సందర్భంలో ఇప్పుడు 5 అన్నప్పుడు మరి 5 p బై q ఫామ్లో లేదు కదా అని డౌట్ రావచ్చు. కానీ 5ని మనం 5/1 అని రాస్తాం. సో ఇక్కడ 5/1 రాసినప్పుడు ఇది p బై q ఫామ్లో ఉంది. 5/1 ఈజ్ ఈక్వల్ టు p బై q. సో p ఈజ్ ఈక్వల్ టు 5, q ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. q అనేది 0 కాలేదు కాబట్టి సెకండ్ కండిషన్ కూడా అప్లై అయింది. p బై q ఫామ్లో ఉంది. సెకండ్ కండిషన్ కూడా అప్లై అయింది. థర్డ్ కండిషన్ ఏంటి? p కామ q బిలాంగ్స్ టు i అంటే p అనేది 5, q అనేది 1 కాబట్టి ఇవి ఇంటీజర్సే. సో 1/5 అనేది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడ మరి 5 అనేది మనం న్యాచురల్ నెంబర్ అని కూడా అనుకున్నాం, హోల్ నెంబర్ అని కూడా అనుకున్నాం. 5 బిలాంగ్స్ టు హోల్ నెంబర్ అవుతుంది. 5 అనేది ఇంటీజర్ కూడా అవుతుంది. సో ఇక్కడ మరి 5 ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో అది ఇంటీజర్ అయిందంటే రేషనల్ నెంబర్ అవుతుంది, న్యాచురల్ నెంబర్ అయినా రేషనల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అయినా రేషనల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అయినా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు దీనిపైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 5 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. మళ్ళీ అది న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ 1/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ కాదు, ఇంటీజర్ కాదు. అంటే ఇక్కడ ఇంటీజర్స్ ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇంకొకటి మనం డెఫినేషన్ ఇంకోటి 7/0 ఉంది అనుకోండి. 7/0 అనేది ఇంటీజర్ అవుతుందా, రేషనల్ నెంబర్ అవుతుందా కాదా చూద్దాం. ఇక్కడ ఇది p బై q ఫామ్లో ఉంది. ఓకే, ఫస్ట్ కండిషన్ p బై q ఫామ్లో ఉంది 7/0 అనేది. సో ఫస్ట్ కండిషన్ అనేది అప్లికబుల్ అయింది. ఫస్ట్ కండిషన్ p బై q ఫామ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి మనకు q నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే p ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే q అనేది 0 అయింది కాబట్టి సెకండ్ కండిషన్ ఇక్కడ అప్లికబుల్ కాలేదు, సెకండ్ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు. సో ఇప్పుడే మనం ఇది 7/0 డస్ నాట్ బిలాంగ్స్ టు q అని రాయొచ్చు. 7/0 అనేది అకర్ణీయ సంఖ్య కాదు, అంటే డినామినేటర్లో 0 వస్తే అది అకర్ణీయ సంఖ్య కాదు అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలేవి, కర్ణీయ సంఖ్యలేవి, అకర్ణీయ సంఖ్యలేవి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం అర్థమైంది మీకు.
సో ఇప్పుడు భిన్నాలు తీసుకున్నాం మనం. ఒక సంఖ్య తీసుకున్నాం. సంఖ్య తీసుకున్న దాన్ని 1/1 రాసుకుంటాం. 5/1 అన్నప్పుడు 1 రాసుకుంటాం. ఇప్పుడు 1/2 ఆల్రెడీ ఫ్రాక్షన్ వచ్చేస్తే అవి ఇంటీజర్స్ అయితే ఓకే. క్యూ నాట్ ఈక్వల్ 0 కాకుండా ఇంటీజర్స్ అయినాయి అనుకోండి, అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఇవి రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్. రేషనల్ నెంబర్ డెఫినేషన్లో ఫస్ట్ కండిషన్ p/q ఫామ్, సెకండ్ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ టు 0, థర్డ్ కండిషన్ p, q బిలాంగ్స్ టు i, అంటే పూర్ణ సంఖ్యలు కావాలి. ఇవి రెండు పూర్ణ సంఖ్యలు కావాలి. ఫస్ట్ ఏమో p/q ఫామ్లో ఉండాలి, క్యూ నాట్ ఈక్వల్ 0 కావాలి, p, qలు ఇంటీజర్స్ కావాలి, అంటే పూర్ణ సంఖ్యలు కావాలి. ఇది మనకు రేషనల్ నెంబర్స్కు ఉన్నటువంటి డెఫినేషన్. సో ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, హోల్ నెంబర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వీటితో పాటు ఫ్రాక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే ఇంటీజర్స్కి ఫ్రాక్షన్స్ యాడ్ అయితే మనం వాటిని రేషనల్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ ఫ్రాక్షన్స్లో కూడా మనకు 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటివి ఫ్రాక్షన్స్లో? టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో అంటే భిన్నాల రకాలు. వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి భిన్నాల రకాలు మనకు లైక్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు. అంటే ఫ్రాక్షన్స్ టైప్స్లో 3 టైప్స్ ఉంటాయి మనకు: ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు. మరి ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏవి? ప్రాపర్ ఫ్రాక్షన్స్కి మనకు డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం? ప్రాపర్ ఫ్రాక్షన్ వేటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్స్లో మనకు న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ టు డినామినేటర్, అంటే లవము హారము కంటే తక్కువ ఉంటుంది. మనకు 1/2 తీసుకుంటే 1/2లో ఇది లవము, హారం, న్యూమరేటర్, డినామినేటర్. సో ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్కి వచ్చేసరికి లవం అనేది హారం కంటే తక్కువ ఉండాలి. న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ టు డినామినేటర్. సో ఒకసారి మనం దీనికి కూడా ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే, ప్రాపర్ ఫ్రాక్షన్స్లో సపోజ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్ 1/2, 5/7, 11/13, 15/19, 20/21 లైక్ దిస్. అంటే లవం ఎప్పుడు తక్కువ ఉండాలి. హారంతో పోల్చుకుంటే లవం తక్కువగా ఉంటే దాన్ని మనం క్రమ భిన్నాలు అంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో జస్ట్ ఇక్కడ రివర్స్, మన న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు డినామినేటర్, అంటే లవము హారము కంటే ఎక్కువ ఉండాలి. ఇది గ్రేటర్ దాన్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఓపెన్ వస్తే గ్రేటర్ దాన్, మనకు సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్. కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ను మనం కంపారిజన్ పోల్చుతున్నప్పుడు ఈ 3 సింబల్స్ను మనం వాడతాం: గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్. అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంటే గ్రేటర్ దాన్ సింబల్, రైట్ సైడ్ ఓపెన్ ఉంటే లెస్ దాన్ సింబల్, ఈక్వల్ సింబల్. సో ఇక్కడ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో
న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి. కాబట్టి వీటిని కొద్దిగా రివర్స్ రాసేస్తే 2/1, 7/5, 13/11, 19/15, 21/20. సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్. ఈక్వల్ ఉంటే కూడా మనం వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ 25/25 వచ్చింది, అది ఇంప్రాపర్ ఫ్రాక్షనే. న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కిందనే మనం కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకోటి మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్ మనం మిశ్రమ భిన్నాలు. దీంట్లో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని వేటిని అంటాం మనం? ఒక నెంబర్, ఒక హోల్ నెంబర్ ఉండేసి దానికి ప్రాపర్ ఫ్రాక్షన్ యాడ్ అయితే దాన్ని మనం మిశ్రమ భిన్నాలు అంటాం. ఇప్పుడు 3 ఉంది, 3 5/7 ఒక మిశ్రమ భిన్నం. ఇది హోల్ నెంబర్, 3 హోల్ నెంబర్, 5/7 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్కు ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉండదు. అది ఒకవేళ ఉంటే అది ఫ్రాక్షన్ కాదు. 3 ఉండి 7/5 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ రాదు. సో ఇక్కడ అందుకనే ఇక్కడ మనకు హోల్ నెంబర్తో పాటు ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. అవన్నీ మిశ్రమ భిన్నాలు అంటాము, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ 1 5/7, 2 1/2, 3 1/4, 5 2/7. ఇట్లా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని రాయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్లో ఉంటుంది, హోల్ నెంబర్ ఉంటుంది, ప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వీటిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయడం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మిక్స్డ్లో కన్వర్ట్ చేయడం ఒకసారి చూసినట్లయితే 1 5/7 ఉన్నప్పుడు ఇక్కడ డినామినేటర్ 7 రాసి ఇంటూ హోల్ నెంబర్ రాసేసి ప్లస్ న్యూమరేటర్ రాసేసి బై 7 అంటే ఇంప్రాపర్లో కన్వర్ట్. 7 1 7 ప్లస్ 5/7 అంటే ఎంత వస్తుంది? 12/7 వస్తుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయొచ్చు. మరి ఇంప్రాపర్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి అంటే 12ను మనం 7తో డివిజన్ చేస్తే 7 1 7, రిమైండర్ మనకు 5. మళ్ళీ 7 టేబుల్లో 5 డివిజబుల్ కాదు కాబట్టి మనం ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే కోషెంట్లో ఉందో, భాగఫలంలో ఉందో దాన్ని హోల్ నెంబర్గా రాసేసి రిమైండర్ను మనం న్యూమరేటర్గా రాసేసి డివైజర్ ఏదైతే ఉందో దాన్ని మనం 7 డినామినేటర్గా రాస్తాం. 1 5/7. 1 5/7 అనేది మిక్స్డ్ ఫామ్. ఇక్కడ మనకు 12/7 అనేది ఈజ్ ఈక్వల్ టు 12/7 అనేది ఇంప్రాపర్ ఫామ్. సో మిక్స్డ్ అండ్ ఇంప్రాపర్ రెండింటిని మనం ఒకదాంట్లో ఒకదానికి మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రాక్షన్స్కి సంబంధించి చూసినాం. ఇంకా ఫ్రాక్షన్స్ మనం లైక్ ఫ్రాక్షన్స్ అని కూడా అంటాం. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనం లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. మరి లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి? వేటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం మనం? లైక్ ఫ్రాక్షన్స్ మనకు డినామినేటర్స్ సేమ్ ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అది ప్రాపరా ఇంప్రాపరా అనేది సంబంధం లేదు. సో ఇక్కడ మనకు 5/7 ఉంది. నెక్స్ట్ కూడా 7 రావాలి డినామినేటర్లో. నెక్స్ట్ 15/7, 20/7, 31/7. సో ఇక్కడ అన్ని ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, 7 ఉంది. సో దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఈ భిన్నాలను మనం సజాతి భిన్నాలు అంటాము. మరి విజాతి భిన్నాలంటే డిఫరెంట్గా డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటే వాటిని విజాతి భిన్నాలు అంటాం, అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్, ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి మరి? డిఫరెంట్. 5/7 ఉన్న తర్వాత 7/11,
13/15 లైక్ దిస్. ఈ రకంగా మనకు డిఫరెంట్ డినామినేటర్స్, ప్రతి ఫ్రాక్షన్కి డిఫరెంట్ డినామినేటర్స్ వస్తే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇవి మళ్ళీ మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ఎట్లా ఏంటివి అన్లైక్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటివి అనేది వీటి ఐడియా ఉంటే వీటిపైన క్వశ్చన్స్ మనం సులభంగా చేయొచ్చు. సో ఇది మనకు అకర్ణీయ సంఖ్యలలో ఉన్నటువంటి పార్ట్స్. అకర్ణీయ సంఖ్యల డెఫినేషన్ కావచ్చు, అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన డెఫినేషన్ కావచ్చు, మరి వేటిని అకర్ణీయ సంఖ్యలు అంటారు, అవి ఏ రూపంలో ఉండాలి అనేది కూడా డెఫినేషన్ చూసినాం. అదే రకంగా ఆకర్ణీయ సంఖ్యలలో భిన్నాలు కూడా వస్తాయి కాబట్టి భిన్నాలలో రకాలు, ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ ఫ్రాక్షన్ చూసినాం. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్ చూసినాం, వేటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం, ఇంప్రాపర్ అని వేటిని అంటాం, మిక్స్డ్ అని వేటిని అంటాం. అదేవిధంగా మరి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయడం, మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాల్లో కన్వర్ట్ చేయడం, అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాల్లో కన్వర్ట్ చేయడం, ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ లైక్ సజాతి భిన్నాలు, అన్లైక్ విజాతి భిన్నాలు. సజాతి భిన్నాలను వేటిని అంటాం, విజాతి భిన్నాలను వేటిని అంటాం అనేది కూడా డిస్కషన్ చేసినాం. డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉంటే ఫ్రాక్షన్స్కి అది లైక్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇవన్నీ ఇది ఇంప్రాపర్, అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్, ఇంప్రాపర్ తేడా లేకుండా డినామినేటర్స్ సేమ్ ఉంటే వాటిని ప్రాపర్ లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ ఇది రేషనల్ నెంబర్స్కి సంబంధించినటువంటి టాపిక్. రేషనల్ నెంబర్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలకు కూడా మనం డెఫినేషన్ చూసినాం. అది రూట్ n ఫామ్లో ఉండాలి. n అనేది వర్గ సంఖ్య కాకూడదు, వర్గ సంఖ్య కావద్దు. అదే n నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ అని. n అనేది వర్గ సంఖ్య రావద్దు. మరి n అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అది మనకున్నటువంటి కండిషన్స్. రూట్ n ఫామ్లో ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి, న్యాచురల్ నెంబరే కావాలి అంటున్న కండిషన్ కాబట్టి మనం న్యాచురల్ నెంబర్సే తీసుకోవాలి. ఇందులో వేరే నెంబర్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంటీజర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ అవి తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఇక్కడ మనకు న్యాచురల్ నెంబర్స్ అంటుంది కాబట్టి సపోజ్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను. 3 అనేది ఏ ఫామ్లో ఉండే, √3 రూట్ పెట్టేసినాం. సో రూట్ n ఫామ్లో ఉంది. 3 అనేది వర్గ సంఖ్య కాదు. వర్గ సంఖ్యలు ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. 1 1 = 1, 2 2 = 4, 3 3 = 9, 4 4 = 16, 5 5 = 25 లైక్ దిస్. ఇట్లా వచ్చేవాటిని మనం వర్గ సంఖ్యలు అంటాం. ఇక్కడ √3 వర్గ సంఖ్య కాదు, రెండో కండిషన్ కూడా అప్లికబుల్ అయింది, రూట్ n ఫామ్లో ఉంది. 3 అనేది న్యాచురల్ నెంబరే, సహజ సంఖ్యనే కాబట్టి ఈ 3 కండిషన్స్ అప్లికబుల్ అయినాయి. కాబట్టి √3 అనేది కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నెంబర్ Q' తో మనం రిప్రజెంట్ చేస్తాం. √3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో అదేవిధంగా ఇప్పుడు మనం 4 తీసుకున్నాం అనుకోండి. 4 అనేది న్యాచురల్ నెంబరే. ఓకే, ఈ కండిషన్ ఓకే అయింది, న్యాచురల్ నెంబర్ కండిషన్ అనేది ఓకే అయింది. అదేవిధంగా రూట్ పెట్టేసినాం అనుకో, √4 తీసుకున్నాం, రూట్ పెట్టేసినాం, రూట్ ఫామ్లో ఉంది, రూట్ n ఫామ్లో ఉంది, న్యాచురల్ నెంబర్ అయింది. ఓకే, రెండు కండిషన్స్ ఓకే అని. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటి, వర్గ సంఖ్య కావద్దు, n అనేది వర్గ సంఖ్య అవద్దు. కానీ 4 అనేది వర్గ సంఖ్య, 4 అనేది వర్గ సంఖ్య వచ్చింది మనకు. సో ఇక్కడ 4 అనేది వర్గ సంఖ్య వచ్చింది కాబట్టి ఈ సెకండ్ కండిషన్ అప్లికబుల్ కాలే కాబట్టి √4 అనేది కరణీయ సంఖ్య కాదు, డస్ నాట్ బిలాంగ్స్ టు Q'. √4 అనేది కరణీయ సంఖ్య కాదు. ఇందులో వచ్చేటి రూట్లు ఏ ఉన్నా అవి కరణీయ సంఖ్యలు కావు. సపోజ్ ఎగ్జాంపుల్ √25 కూడా కరణీయ సంఖ్య కాదు. ఎందుకు, 25 అనేది వర్గ సంఖ్య. సో ఇట్లా ఇవి మనకు ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించినటువంటి డెఫినేషన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రేషనల్ నెంబర్స్కి వెళ్ళినట్టయితే రేషనల్ నెంబర్స్లో డెఫినేషన్, ఇప్పుడు క్వశ్చన్ ఒకటి ఈ రకంగా క్రిటికల్గా క్వశ్చన్ ఒకటి అడుగుతాం. √3/2 అనేది ఒకటి ఇచ్చేసి ఇది రేషనల్ నెంబర్ అంటాడు, Q అవుతుందా కాదా.
అంటే √3/2 అనేది బిలాంగ్స్ టు క్యూ. అంటే అకరణీయ సంఖ్య అవుతుందా కాదా అనేది చెక్ చేయమంటాడు. మరి అకరణీయ సంఖ్య కావడానికి మనకు డెఫినేషన్ ఏమొచ్చింది ఫస్ట్? √3/2 అనేది p/q ఫామ్లో ఉంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. మనకేంటి 3 కండిషన్స్ అక్కడ? అకరణీయ సంఖ్య కావాలంటే, రేషనల్ నెంబర్ కావాలంటే p/q ఫామ్లో ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 కావాలి, p, q బిలాంగ్స్ టు i అంటే ఇంటీజర్స్ కావాలి అవి. మరి ఫస్ట్ కండిషన్ ఓకే, √3/2 అనేది p/q ఫామ్లో ఉంది. p ఏంటి ఇక్కడ? p అనేది √3, q అనేది 2. సో ఇక్కడ q అనేది మనకు నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, 2 అనేది 0కు సమానం కాదు. సో సెకండ్ కండిషన్ కూడా మనకు అప్లికబుల్ అయింది. ఫస్ట్ కండిషన్ అప్లికబుల్ అయింది, సెకండ్ కండిషన్ అప్లికబుల్ అయింది. మరి థర్డ్ కండిషన్ కూడా అప్లికబుల్ అయితే ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. చూద్దాం. p ఏముంది ఇక్కడ? √3 ఉంది, √3 ఉంది, 2 ఉంది. 2 అనేది ఇంటీజర్ అవుతుంది. కానీ మరి √3 ఇంటీజర్ అవుతుందా కాదా? √3 అనేది ఇంటీజర్ కాదు, ఇది కరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. √3 అనేది రేషనల్ నెంబర్. సో ఇక్కడ మనకి ఇది ఇంటీజర్ కాలే కాబట్టి, ఇది థర్డ్ కండిషన్ అప్లికబుల్ కాలేదు కాబట్టి మనకు √3/2 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. అది అకరణీయ సంఖ్య కాదు. ఇది p/q ఫామ్లో ఉంది, q నాట్ ఈక్వల్ 0 అయింది అని చెప్పేసి దీన్ని అకరణీయ సంఖ్య అని అనడానికి వీల్లేదు. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్, తిక్కమక్క పెట్టే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి, ఇట్లా ఈ √3 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి థర్డ్ కండిషన్ అప్లికబుల్ కాలేదు. సో ఇట్లా రూట్లలో వచ్చినప్పుడు అవి అకరణీయ సంఖ్యలు కావు, కరణీయ సంఖ్యలే అవుతాయి. ఇది కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి డెఫినేషన్. మరి కరణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు అకరణీయ సంఖ్య అవుతుందా కాదా అని అడిగినప్పుడు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి అకరణీయ సంఖ్యనా కరణీయ సంఖ్యనా అనేది తెలుసుకోవడం ముఖ్యం. నెక్స్ట్ ఇక్కడ మనకు ధర్మాలు, ప్రాపర్టీస్ అని క్లోజర్ ప్రాపర్టీ అని రాసినాం. ఇక్కడ ఇది 8th క్లాస్కు సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి డిఎస్సి వాళ్ళకు, ఎస్జిటి వాళ్ళకు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. సులభంగా అర్థం చేసుకోవడం. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, ఈ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయాలి, ఏ సంఖ్యా వ్యవస్థ ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అనేటివి మనం సంఖ్యా వ్యవస్థకు అనుగుణంగా మనం చెక్ చేస్తాం. న్యాచురల్ నెంబర్స్ చెక్ చేస్తాం, హోల్ నెంబర్స్ చెక్ చేస్తాం, ఇంటీజర్స్ చెక్ చేస్తాం, రేషనల్ నెంబర్స్ చెక్ చేస్తాం, రియల్ నెంబర్స్ కూడా చెక్ చేస్తాం కావాలనుకుంటే. నాకు రియల్ నెంబర్స్ అనేది 8th క్లాస్ పోర్షన్లో లేదు కాబట్టి మనం 4 వరకే ఒకసారి చూద్దాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ మనకు తీసుకున్నట్లయితే, న్యాచురల్ నెంబర్స్ ఏంటి? మనకు న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 సో ఆన్, 1 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వెళ్ళే సంఖ్యలన్నీ న్యాచురల్ నెంబర్స్. మరి క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ డెఫినేషన్ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ అంటే ఇక్కడ మనం ఈ ప్రతి సంఖ్యా వ్యవస్థకు ఈ ప్రాపర్టీ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, చతుర్విధ ప్రక్రియలు అంటాం, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్కి మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా చెక్ చేస్తాం మరి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్కి అని ఒకసారి చూసినట్లయితే, ప్లస్ చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, ప్లస్ చెక్ చేయాలి, మైనస్ చెక్ చేయాలి, ఇంటూ చెక్ చేయాలి, డివైడెడ్ బై చెక్ చేయాలి. సింపుల్గా నేను ఒక న్యాచురల్ నెంబర్స్ సంఖ్యా వ్యవస్థ తీసుకొని, సహజ సంఖ్యలు తీసుకొని, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ క్లోజర్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుందా వర్తించదా? సంకలనం, అడిషన్, సబ్ట్రాక్షన్, అండర్ అడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ మల్టిప్లికేషన్, అండర్ డివిజన్, వీటి దృష్ట్యా అది క్లోజర్ ప్రాపర్టీ సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాం. అసలు క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎన్, ఏబి అనేటి సహజ సంఖ్యలు తీసుకొని వాటిని అడిషన్ చేస్తే కూడా మనకు సహజ సంఖ్యనే రావాలి. వస్తే అది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. సహజ సంఖ్యల్లో క్లోజర్ ప్రాపర్టీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ అడిషన్ అని రాస్తాం. సహజ సంఖ్యా సమితి సమృద్ధ ధర్మాన్ని సంకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటుంది, పాటిస్తుంది అనేది రాస్తాం మనం.
సరే చూద్దాం మరి. ఇక్కడ న్యాచురల్ సంఖ్యా వ్యవస్థ మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి, ఈ న్యాచురల్ నెంబర్స్‌ని మాత్రమే మనం న్యాచురల్ నెంబర్స్‌లో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎనీ 2 ఏ, బి అన్నాం అందుకని. సపోజ్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాం. బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎన్‌లో సహజ సంఖ్యలలో ఉన్న 3, 4 తీసుకున్నాం. వాటిని ఏం చేయాలి మనం? యాడ్ చేయాలి. 3 + 4 చేయాలి. 3 + 4 ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 అనేది సహజ సంఖ్యలలో ఉంటుందా? యెస్ ఉంటుంది. సో, ఇక్కడ అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ n is closer అండర్ అడిషన్ అని రాస్తాం. సహజ సంఖ్యా సమితి ప్లస్ దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇది రాస్తాం. అంటే n is closer అండర్ అడిషన్. అడిషన్ దృష్ట్యా n అనేది సహజ సంఖ్యా సమితి క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తుంది. ఇక మీరు ఎక్కడొచ్చినా సహజ సంఖ్యా సమితి క్లోజర్ ప్రాపర్టీని అడిషన్ దృష్ట్యా పాటిస్తుందా? ఎస్ పాటిస్తుంది. సబ్ట్రాక్షన్ చూద్దాం. సపోజ్ ఇవే తీసుకుందాం. నెంబర్స్ 3, 4 బిలాంగ్స్ టు n. ఇప్పుడు మనం అడిషన్ దృష్ట్యా చెక్ చేసినాం. ఇప్పుడు మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 3 - 4 చేయాలి. 3 - 4 చేయాలి. 3 - 4 అనేది ఎంత వస్తుంది మనకు? -1 వస్తుంది. -1 అనేది ఎన్లో ఉందా? ఎన్లో లేదు. నెగిటివ్ నెంబర్స్ అనేటివి సహజ సంఖ్యలలో ఉండవు, పూర్ణాంకాలలో ఉండవు. పూర్ణ సంఖ్యలకి వెళ్ళి ఇంటీజర్స్కి వెళ్ళి మైనస్ సంఖ్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఉండదు కాబట్టి అది -1 డస్ నాట్ బిలాంగ్స్ టు n అని రాస్తాం. మరి ఇప్పుడు సహజ సంఖ్యా సమితి పాటిస్తుందా? మైనస్ దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుందా? నో. n ఈజ్ నాట్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. n అనేది సబ్ట్రాక్షన్ వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూస్తే మనం నెక్స్ట్ అవే నెంబర్స్ తీసుకున్నాం. 3, 4 బిలాంగ్స్ టు n. మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ మనం 3 × 4 చేస్తాం. 12 వస్తుంది. ఆ 12 అనేది సహజ సంఖ్యనే అవుతుంది. కాబట్టి మల్టిప్లికేషన్ ఓకే. n ఈజ్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్. అంటే అడిషన్కు ఓకే అయింది, సబ్ట్రాక్షన్కి ఓకే కాలేదు, మల్టిప్లికేషన్కి ఓకే అయింది. డివిజన్ చూద్దాం ఒకసారి. డివిజన్కి అవుతుందా లేదా? అవే సేమ్ నెంబర్స్ తీసుకుంటే 3, 4 బిలాంగ్స్ టు n. డివిజన్ కాబట్టి 3/4 అంటే 3/4. 3/4 బిలాంగ్స్ టు n అవుతుందా? అంటే సహజ సంఖ్యలలో భిన్నాలు వస్తాయా? రావు. సహజ సంఖ్యలలో భిన్నాలు రావు. కాబట్టి 3/4 అనేది ఇందులో ఉండదు. సో డివిజన్ కూడా పాటించదు. సపోజ్ మీరు ఒక క్వశ్చన్ తీసుకొని ఇక్కడ అడగొచ్చు. 8, 4 తీసుకున్నాను అనుకోండి. బిలాంగ్స్ టు n అని. 8, 4 బిలాంగ్స్ టు n అయింది. 8/4 చేసిర్రు. ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 బిలాంగ్స్ టు n అయింది. సహజ సంఖ్య అయింది. మరి ఇక్కడ అయింది కదా, మరి మనం చెప్పొచ్చా పాటిస్తుందని? చెప్పడానికి వీల్లేదు. ఏ ఒక్క సందర్భంలో కాకపోయినా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ సేమ్ నెంబర్స్ని మనం రివర్స్గా రాసుకొని చెక్ చేసుకుంటాం. 4, 8 రాసుకుంటాం. ఒకసారి ఇట్లా కన్సిడర్ అయినప్పుడు దాన్ని రివర్స్లో రాసుకొని కూడా చేసుకుంటే మనకు 4/8. 4/8 అంటే 4/8 అంటే ఎంత వస్తుంది మనకు? 1/2. 1/2 అనేది ఎన్లో ఉంటుందా? ఉండదు. సో అంటే ఈ సందర్భంలో అయ్యింది, కానీ ఈ సందర్భంలో కాలేదు. వాటిని రివర్స్ రాసినప్పుడు కాలేదు. కాబట్టి కాదనే చెప్తాము. అన్ని సందర్భాల్లో అది సాటిస్ఫై అయితేనే అవుతుందని రాస్తాం. కాబట్టి డివిజన్ కూడా కాదు. అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్కి ఏమైంది? క్లోజర్ ప్రాపర్టీ ఓకే, అడిషన్కి ఓకే అయింది, సబ్ట్రాక్షన్కి ఓకే కాలేదు, మల్టిప్లికేషన్కి ఓకే అయింది, డివిజన్కు ఓకే కాలేదు. సో 2 ఓకే అయింది, 2 నాట్ ఓకే అయింది. కాబట్టి ఇప్పుడు ఇది న్యాచురల్ నెంబర్స్ అనేటివి క్లోజర్ ప్రాపర్టీలో అడిషన్కు మల్టిప్లికేషన్కి ఓకే అవుతుంది, సబ్ట్రాక్షన్ డివిజన్కు ఓకే కాదు. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. అన్ని సంఖ్యా వ్యవస్థలకు మనం చెక్ చేసుకోవచ్చు. హోల్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు,
ఇంటీజర్స్కి చెక్ చేసుకోవచ్చు, రేషనల్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం రేషనల్ నెంబర్స్ చూసినట్టయితే ఇదే ఎగ్జాంపుల్ మనం రేషనల్ నెంబర్ 3,4 తీసుకున్నట్లయితే 3,4 బిలాంగ్స్ టు క్యూ. మైనస్ ఏం చేయాలి మనం? 3 - 4 చేస్తాం. 3 - 4 ఇస్ ద -1. సో -1 అనేది క్యూలో ఉందా? ఉంటుంది. ఇంటీజర్స్ నెగిటివ్ నెంబర్స్ క్యూలో ఉంటాయి, భిన్నాలు కూడా ఉంటాయి కాబట్టి ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? క్యూకేమో ఓకే అవుతుంది, మైనస్ ఓకే అయింది క్యూకు. అడిషన్ అయితే ఆల్రెడీ ఓకే అవుతుంది. ఇంతకుముందు సహజ సంఖ్యలకు ఓకే అయింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, సహజ సంఖ్యా సమితికి ఓకే అయినాయి. ఇది సహజ సంఖ్యా సమితి అనేది చిన్న సంఖ్యా సమితి కాబట్టి దీనికి ఓకే అయినాయి అన్ని సెకండ్ హోల్ నెంబర్స్, దానికంటే పెద్ద సంఖ్యా సమితి హోల్ నెంబర్స్కి ఓకే అవుతుంది. దీంట్లో ఓకే అయినాయి అన్ని ఇంటీజర్స్లో ఓకే అవుతుంది, ఇంటీజర్స్లో ఓకే అయినాయి అన్ని రేషనల్ నెంబర్స్లో ఓకే అవుతుంది. వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా అవి సాటిస్ఫై అవుతాయి. సో ఇక్కడ అయింది, క్యూకి అయింది క్లోజర్ ప్రాపర్టీ, మైనస్కి అయింది, ప్లస్ కూడా అవుతుంది కాబట్టి, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్కి అయింది కాబట్టి క్యూకి కావాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ మనం మల్టిప్లికేషన్ ఇక్కడ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ కూడా అయింది, అవుతుంది, దాన్ని మనం చెక్ చేయాలి. డివిజన్ చూద్దాం. ఇందాక తీసుకున్న 4, 8 తీసుకుందాం. 4,8 బిలాంగ్స్ టు క్యూ. 4 డివైడెడ్ బై 8 అంటే 1/2 వచ్చింది. 1/2 అనేది క్యూలో ఉందా? ఎస్, 1/2 అనేది అకర్ణీయ సంఖ్య, భిన్నాలు క్యూలో ఉంటాయి కాబట్టి ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది క్యూకు ప్లస్ ఓకే అవుతుంది, మైనస్ ఓకే అవుతుంది, ఇంటూ ఓకే అవుతుంది, డివిజన్ కూడా ఓకే అవుతుంది. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ దీనికి ఓకే అవుతాయి. మరి దానికంటే ముందున్న సంఖ్యా సమితికి ఎన్ని ఓకే అవుతాయి? ఇది ఒకటి, డివిజన్ ఒకటి కాదు. ఎందుకంటే డివిజన్ అంటేసరికి మళ్ళీ ఫ్రాక్షన్స్ వస్తాయి కాబట్టి, ఫ్రాక్షన్స్ అనేవి ఇంటీజర్స్లో ఉండవు కాబట్టి ఇంటీజర్స్కి ప్లస్ ఓకే అవుతుంది, మైనస్ ఓకే అవుతుంది. మైనస్ ఎందుకు ఓకే అవుతుంది? మైనస్లు ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి మైనస్ ఓకే అవుతుంది. అదేవిధంగా ఇంటూ కూడా ఓకే అవుతుంది, డివిజన్ మాత్రం ఓకే కాదు. హోల్ నెంబర్స్కి వచ్చేసరికి సేమ్ న్యాచురల్ నెంబర్స్లో ఏవైతే అయినాయో అవే అవుతాయి, హోల్ నెంబర్స్లో కూడా అవే అవుతాయి. ఇది క్లోజర్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ, దీన్ని తెలుగులో మనం వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం అని అంటాం. సో ఇక్కడ కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటి? మరి ఇక్కడ కూడా మనం న్యాచురల్ నెంబర్సు, హోల్ నెంబర్సు, ఇంటీజర్సు, రేషనల్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవటం. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఒక సంఖ్యా వ్యవస్థ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కావాలి అంటే వాటిని రివర్స్లో రాసినప్పుడు కూడా ఇంటర్చేంజ్ చేస్తాం. ఇక్కడ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఏ ప్లేస్లోకి బి తెస్తాం, బి ప్లేస్లోకి ఏం రాసినప్పుడు కూడా ఆ రెండు ఈక్వల్ అయితే క్యూ ఈజ్ కమ్యుటేటివ్ అంటాం. క్యూ ఈజ్ కమ్యుటేటివ్ అండర్ అడిషన్. అడిషన్ చేసినాయి కాబట్టి అడిషన్, అండర్ అడిషన్. సబ్ట్రాక్షన్ చేస్తే అండర్ సబ్ట్రాక్షన్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూకి తీసుకున్నట్టయితే ఇందాక న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం, ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలకే రేషనల్ నెంబర్స్కి ఒకసారి తీసుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ 5, 7 తీసుకున్నాం అనుకోండి. 5 + 7 = 7 + 5, 12 = 12. సో ఓకే అయింది కాబట్టి క్యూ అనేది కమ్యుటేటివ్ అవుతుంది, అండర్ అడిషన్ అవుతుంది. మైనస్ చేసినాం అనుకోండి. 5 - 7 = 7 - 5. 5 - 7 = 7 - 5. 5 - 7 ఏంటి? -2. ఇక్కడ 2. రెండు ఈక్వల్ కాలేదు. రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి ఇక్కడ ఇది కమ్యుటేటివ్ అవుతుందా అండర్ సబ్ట్రాక్షన్? నో. క్యూ ఈజ్ నాట్ కమ్యుటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. మరి మల్టిప్లికేషన్ ఓకే అవుతుందా? 5 × 7 = 7 × 5 కావాలి. 35 = 35. సో అడిషన్ ఓకే అయింది, సబ్ట్రాక్షన్ ఓకే కాలేదు, మల్టిప్లికేషన్ ఓకే అయింది. మరి డివిజన్ చూద్దాం. 5, 7 తీసుకున్నట్టే 5/7 = 7/5 కావాలి. ఇది కూడా ఈక్వల్ కాదు. సో ఇక్కడ డివిజన్ అనేది కాదు. అంటే క్యూకి ఏవి మనకు అడిషన్ అయింది, మల్టిప్లికేషన్ మాత్రమే అయింది, సబ్ట్రాక్షన్ కాలేదు, మల్టిప్లికేషన్ కూడా కాలేదు, డివిజన్ కూడా కాలేదు. మరి ఇక్కడ క్యూకి కాలేదు కాబట్టి మరి ఇంటీజర్స్కి అయితే ఇవి కావు. క్యూకి కాలేదు కాబట్టి ఇంటీజర్స్ కూడా ఇక్కడ మైనస్ కాదు,
డివిజన్ కాదు, ఇంటూ మరియు అడిషన్కు రెండింటికి మనం అక్కడ చెక్ ఎందుకంటే పెద్ద సంఖ్యా వ్యవస్థకు కానప్పుడు చిన్న సంఖ్యా వ్యవస్థకు ఐ అనేది చిన్న సంఖ్యా సమితి కాబట్టి దానికి ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ ఇట్లా మనం ప్రతి సంఖ్యా వ్యవస్థకి ఈ ప్రాపర్టీస్ అనేటివి మనం చెక్ చేసుకుంటాం. అంటే ఆబ్జెక్ట్లో అడుగుతాడు కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్ అంటాడు. అక్కడ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ టాపిక్ అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ సంబంధించింది కూడా ఇది మ్యాటర్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఆర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అట్లా రెండు ఈక్వల్ వస్తే దాన్ని కమ్యూటేటివ్ అంటాం. ఈక్వల్ రాకపోతే నాట్ కమ్యూటేటివ్ అంటాం. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, సాచర ధర్మం. అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ తీసుకుంటాం మనం. ఏ కామా బి అండ్ సి అండ్ సి బిలాంగ్స్ టు ఎన్ అనుకోండి, ఎన్ లేదా ఐ తీసుకుందాం. అయినప్పుడు మనకి ఏం కావాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ సంబంధించినటువంటి డెఫినేషన్. ఏ ప్లస్ బి ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ 2 నెంబర్స్ రాసేసి రైట్ సైడ్ వచ్చినప్పుడు సెకండ్ 2 నెంబర్స్ని బ్రాకెట్లో రాస్తాం. ఇది ప్లస్. మైనస్ అయితే ఏం రాస్తాం, ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి అని రాస్తాం. ఇది ఓకే కావాలి, రెండు ఓకే కావాలి. ఇంటూ అయితే ఏం రాస్తాం, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి కావాలి. డివైడెడ్ బై అంటే ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఇవి ఈక్వల్ అయితే మనకు ఇది ఇంటీజర్స్ అనేటివి ఓకే అవుతాయి. సో ఇక్కడ ఇంటీజర్సే తీసుకుంటాం కాబట్టి మనం ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు ఒకసారి ప్లస్కి అయితే ఓకే అవుతుంది. అడిషన్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ ఏ నెంబర్స్ మనం చేంజ్ చేసి రాసినా అవి ఓకే అవుతాయి కాబట్టి అడిషన్ ఓకే అవుతుంది. సబ్ట్రాక్షన్ చూస్తే మనం ఒకసారి ఎలిమెంట్స్ మనం 5, 8, 9 తీసుకున్నాం అనుకో, ఇవి ఇంటీజర్స్ అయితే చిన్న నెంబర్సే తీసుకోండి. చెక్ చేసేటప్పుడు ఇబ్బంది లేదు. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. సో ఇక్కడ మనకు ఏంటి, ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి కావాలి. ఏ అంటే 5 మైనస్ 8, బి అంటే 8 మైనస్ ఆఫ్ సి అంటే 9. ఏ అంటే 5 మైనస్ బి అంటే 8 మైనస్ సి అంటే 9. సో ఇక్కడ 5 మైనస్ 8 మైనస్ 3 ఆఫ్ మైనస్ 9. 5 మైనస్ 8 మైనస్ 1 9 అంటే మైనస్ 1. సో మైనస్ 3 మైనస్ 9 మైనస్ 12 ఇది నాట్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ 1 అంటే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. రెండు నాట్ ఈక్వల్ కావు. ఈక్వల్ కావు కాబట్టి మరి ఇక్కడ ఐ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా అండర్ సబ్ట్రాక్షన్? నో, ఐ ఈజ్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. సో ఇట్లా అన్ని మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చెక్ చేసినాం, మల్టిప్లికేషన్ చెక్ చేయాలి, డివిజన్ కూడా చెక్ చేయాలి. ఒకసారి మనం డివిజన్ చూసినట్టయితే అవే నెంబర్స్ తీసుకుని 5 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 9. ఇక్కడ 5 8 బ్రాకెట్లో ఉంటుంది, 8 9 బ్రాకెట్లో ఉంటుంది. ఒకసారి మనం ఇవి చూసినట్లయితే 5 డివైడెడ్ బై 8 అంటే 5 బై 8 డివైడెడ్ బై 9 రాస్తాం. ఇక్కడ 5 డివైడెడ్ బై ఇది 8 బై 9 రాస్తాం. డివిజన్ రాసేటప్పుడు 9 ఫ్రాక్షన్ ఫామ్లో 9/1, ఇక్కడ 5/1 రాస్తాం. సో ఇక్కడ 5/8 డివిజన్ 2 ఫ్రాక్షన్స్ డివిజన్ చేసేటప్పుడు డివిజన్ రీప్లేస్లో ఇంటూ పెట్టేసి సెకండ్ ఫ్రాక్షన్ మనం రెసిప్రోకల్ రాస్తాం, అంటే 1/9 అని రాస్తాం. ఇక్కడ 5/1 అట్నే రాసేసి సెకండ్ ఫ్రాక్షన్లో 9/8 రాస్తాం. సో 5 1 జా 5, 8 9 జా 72. ఇక్కడ 5 9 జా 45, 8 1 జా 8. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ మైనస్ కాదు, డివిజన్ కూడా కాదు. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇట్లా మనం అన్ని న్యాచురల్ నెంబర్స్కి ఇవి అవుతుందా కదా చెక్ చేసుకోవడం చాలా సులభం. ఇక్కడ ఇందులో ఐడెంటిటీస్ ఒకసారి మనం చూసినట్లయితే అడిటివ్ ఐడెంటిటీ సంకలన తస్తమాంశం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ గుణాకార తస్తమాంశం.
అడిటివ్ ఐడెంటిటీ అనేది సంకలన తస్తమాంశం. అంటే మనం ఒక నెంబర్ తీసుకొని ఇప్పుడు 4 తీసుకున్నాం. 4కి ఎంత యాడ్ చేసినా మనకు 4 రావాలి. దాన్ని మనం సంకలన తస్తమాంశం అంటాం. అంటే సేమ్ నెంబర్ రావాలి. ఎంత యాడ్ చేసి వస్తుంది మరి? 0 యాడ్ చేసి వస్తుంది. 4 ప్లస్ 0. మరి 0 అనేది సంకలన తస్తమాంశం. యాడిటివ్ ఐడెంటిటీ. 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో కూడా మనకు ఏమొస్తుంది? ఒక 3 తీసుకున్నాం. 3కి ఎంత మల్టిప్లై చేసినా మనకు 3నే రావాలంటే ఏమి మల్టిప్లై చేస్తాం? 1 మల్టిప్లై చేస్తాం. సో 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ, 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ మనం సంకలన తస్తమాంశం, గుణాకార తస్తమాంశం, సంకలన విలోమం, గుణాకార విలోమం, ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే మనకు 3 ఉందనుకోండి. అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు నెంబర్ చేంజ్ కాదు, కానీ సింబల్ చేంజ్ అవుతుంది. ప్లస్ ఇస్తే మైనస్, మైనస్ ఇస్తే ప్లస్. +5 ఇచ్చారు అనుకోండి, +5 ఇస్తే -5 రాస్తాం. అడిటివ్ ఇన్వర్స్ సింపుల్. సింబల్ చేంజ్ చేయడమే, నెంబర్ మాత్రం చేంజ్ కాదు. నెంబర్ సేమ్ ఉంటుంది, సింబల్ ఒకటి చేంజ్ చేస్తాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు 1/2 రాసినాం. 1/2కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -1/2. అడిటివ్ ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0 రావాలి ఆన్సర్. అది అడిటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది 3 ఉందనుకోండి. 3ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో 1/3/1 అంటాం. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/3 అంటే రివర్స్, రెసిప్రోకల్ రాస్తాం. న్యూమరేటర్ ప్లేస్లోకి డినామినేటర్, డినామినేటర్ ప్లేస్లోకి న్యూమరేటర్ మనం రాస్తాం. మళ్ళీ రెండింటిని ఇంటూ చేస్తే మనకు 1 రావాలి ఆన్సర్. సో 1 వస్తుంది. ఇక్కడ ఎట్లయితే యాడ్ చేస్తే 0 వస్తుందో ఇక్కడ ఇంటూ చేస్తే 1 రావాలి. ఇక్కడ సింబల్ చేంజ్ కాదు, ఏం చేంజ్ అవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతాయి. న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఇంటర్చేంజ్. సపోజ్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది అనుకోండి, 5/2 రాస్తాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. -3/7 ఉంది అనుకోండి, మైనస్ ఏం చేంజ్ కాదు, -7/3 రాస్తాం. సింబల్ ఏం చేంజ్ కాదు ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో. అడిటివ్ ఇన్వర్స్లో మాత్రం సింబల్ చేంజ్ అవుతుంది, నెంబర్ సేమ్ ఉంటుంది. ఇక్కడ సింబల్ చేంజ్ కాదు కానీ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇవి అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి స్క్వేర్ నెంబర్స్ కూడా మనం చెప్పుకున్నాం. నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి టాపిక్ సెకండ్ వీడియో ఇది నెంబర్ సిస్టమ్కు. నెక్స్ట్ వీడియోలో ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏవైతే మనకు క్వశ్చన్స్ ఉన్నాయో, ఎగ్జామ్ క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కావచ్చు, వాటన్నిటిపైన మనకు ఎగ్జామ్లో ప్రీవియస్ వచ్చినటువంటి పేపర్స్ పైన డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ నెంబర్ సిస్టంలో ఎట్లా అడిగిండు, అడిగినప్పుడు ఆన్సర్ ఏ రకంగా చేయాలనే దానిపైన డిస్కస్ చేద్దాం.